హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి. ఇది వచ్చేసి మిడ్ నైట్ అనమాట. సో టైం వచ్చేసి 12:30 అట్లాగా అవుతుందండి. మాకైతే ఇంకా మేము ప్రజెంట్ సింగరాయకొండ స్టేషన్లో అయితే ఉన్నాము. ఇంకా అప్పుడు ఆ టైంలో ఇంకా ట్రైన్లో చాలా వరకు ఉన్నారు ప్లాట్ఫామ్లో చాలామంది. ఇంకా పక్కనే పోలీసులు అయితే ఉన్నారు. పెద్దగా ఇబ్బంది ఎట్లేదనమాట. ట్రైన్ రావడానికి కొద్దిగా ఒక 15 మినిట్స్ అయితే అట్లా టైం అయితే ఉందండి. సో మేము ఇంకా 10కి అట్లా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇంకా అది మంచిగా నిద్ర చేసే టైం కాబట్టి ఆల్రెడీ పిల్లలు అయితే నిద్రపోతూ ఉన్నారు. బాబు అయితే పడుకుని పోయాడు. ఇంకా పాప అయితే ఇంకా కూర్చొని అయితే ఉందన్నమాట. సో నిజంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. నిజంగా చాలామంది స్వామివారి పిలుపు వచ్చింది, మేము వెళ్ళాము, అది ఇది అని అంటారు. సో అప్పుడు నాకు అదేం పెద్దగా అనిపించలేదు. బట్ అది నా విషయంలో నాకు జరిగాక నిజంగానే స్వామివారి పిలుపు వస్తే తప్ప మనమైతే అంత దూరం అయితే వెళ్ళలేమని నాకు అనిపించింది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, కానీ వెళ్ళే సమయం వచ్చేదాకా కూడా మనకి కరెక్ట్గా అనేది తెలియదు అనమాట వెళ్తున్నామని. అది ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేలోపు ఏమైనా జరగచ్చు. ఒకవేళ మనకైనా కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. కానీ తిరుపతి అనుకునే టైంలో ఈ స్వామివారి దగ్గరికి వెళ్ళే వచ్చేదాకా నమ్మకం అయితే ఉండదండి. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన పిలుపుంటే తప్ప మనమైతే వెళ్ళలేమని మాత్రం నాకైతే అర్థమైందనమాట. ఎందుకంటే ఇంచుమించు నియర్లీ ఒక 3 ఇయర్స్ నుంచి అనమాట మేము అనుకుంటానే ఉన్నాము వెళ్ళాలి 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 అని చెప్పేసి. బట్ మాకైతే ఇప్పటికైతే కుదిరిందనమాట. సో ఇదంతా వచ్చేసి సింగరాయకొండ స్టేషన్ అనమాట. సో మేము ఉంటుంది ఇంకా నెంబర్ 1 ప్లాట్ఫామ్ నుంచి నెంబర్ 2 ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో నాకైతే నిద్ర మత్తులో ఉన్నానని చెప్పి ఇంకొకటే మా వారు అయితే జోకులు అయితే వేస్తున్నారు. ఎక్కడైతే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంది. అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ప్లాట్ఫామ్ నుంచి దిగామో లేదో ట్రైన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ అయితే ఎక్కిపోయామన్నమాట. సో నైట్ అయినా కూడా అసలు క్రౌడ్ అసలు మామూలుగా ఉండదండి. నార్మల్గా అయినా రిజర్వేషన్కి అయినా కానీ వెళ్ళినా కూడా మన సీట్లలో వేరే వాళ్ళు ఉన్నా కూడా అస్సలు లేవడానికి ఇష్టపెట్టుకోరు, అది టీసీ వచ్చి లేపితే కానీ. సో మాకు అదే ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందనమాట నైట్ కూడా. ఇక్కడైతే మా బాబు ట్రైన్ ఎక్కగానే మెలకువ అయితే వచ్చేసింది. ఏంటో ట్రైన్ ఎక్కిన వెంటనే సమోసా అని అంటున్నాడు. ఈ మిడ్ నైట్ 12:30కి ఎవరు తెస్తారండి? 11:30, 12:30కి సమోసా. మళ్ళీ మార్నింగ్ దాకా తప్పదు. వాడు ఎక్కిన అరగంట నుంచి ఒకటే సమోసా అని కావాలన్నమాట. మొత్తానికైతే నైట్ అంతా హ్యాపీగా ఒక 1కి అయితే పడుకున్నామండి. 5:30కి అయితే లేచిపోయాము. లేచిన వెంటనే ప్లాట్ఫామ్ మీద అసలు సగం జర్నీ చేసిన వాళ్ళు ఉంటారో తెలియదు కానీ ప్లాట్ఫామ్ అయితే అస్సలు ఖాళీ లేదండి. అక్కడి నుంచి అయితే దిగి మేము ఎస్కలేటర్ మీద అయితే కిందకైతే వచ్చేసాను అనమాట. అవుట్ ఆఫ్ స్టేషన్కి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా తిరుపతి పైకి వెళ్ళిపోదామని చెప్పేసి బస్సు అయితే ఎక్కిపోయామండి. బస్సు ఎక్కిపోయి కూర్చున్నాం అనమాట. సో బస్సు ఎక్కే దగ్గర కాకుండా వేరే చోట అయితే టికెట్స్ అయితే తీసేసుకోవాలి. ఫైనల్గా అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి రూమ్ కోసం అయితే వెళ్ళాలన్నమాట. సో మా వారైతే రూమ్ కోసం అయితే ఆధార్ కార్డ్ పట్టుకొని అయితే వెళ్ళన్నారు. ఈలోపు నేను పిల్లలు అన్నయ్య అయితే టిఫిన్ చేసి అయితే కాసేపు అట్లా తిరుగుతూ ఉన్నాం అనమాట. కుదురుగా అస్సలు ఉండరు కదా. మాకు రూమ్ వచ్చేసి 12:30కి అట్లా వచ్చిందనమాట. మేము మార్నింగ్ 6:30, 7కి ఇట్లా వస్తే తిరుపతికి మాకు రూమ్ వచ్చేసి 12:30కి అట్లా వచ్చేసిందండి. ఫైనల్గా టిఫిన్ చేసి అయితే మేమైతే మా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ రూమ్ వచ్చేసి 500 అండి. బాగానే ఉంది. 2 బెడ్స్, అటాచ్డ్ బాత్రూము. ఓకే, పర్వాలేదు. అంతగా ఒక ఫ్యామిలీ అయితే అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. సో మేము వెళ్ళేది 5 మెంబర్సే కాబట్టి మాకైతే రూమ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది అనిపించిందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందు మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తానండి తప్పకుండా. అక్కడి నుంచి అయితే తిరుపతి బ్లాగ్స్ అయితే వస్తాయండి. తప్పకుండా మిస్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. బాయ్ బాయ్.